నిన్న చిలకలూరిపేటలో బొప్పూడి వద్ద జరిగిన ప్రజాగళం సభ ఊహించిన దానికంటే ఎక్కువగా సక్సెస్ అయింది. దాదాపు 5.5 లక్షల మంది హాజరైనట్టుగా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రధానమంత్రికి నివేదిక ఇచ్చినట్టుగా సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే దానికి సంబంధించిన 4.5 లక్షలు పైగా దాదాపు 5 లక్షల మంది గ్రౌండ్లోనే ఉన్నారని, 300 ఎకరాల గ్రౌండ్లో ఉన్నారని, ఇంకొక 60,000-70,000 మంది బయట ఆగిపోయారని, దాదాపు 5 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడికక్కడ ఆగిపోయారనేది ఇచ్చిన నివేదిక. అయితే ఈ సభ మొదటి నుంచి వీళ్ళు తలపెట్టిన మొదటి రోజు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైపు నుంచి ఒక కుట్ర మొదలైందనేది ఇప్పుడు లేటెస్ట్గా బయటపడుతున్న వాస్తవం కొంత, అనుమానాలు కొంత. ఆరోపణలు కాదు, అనుమానాలు. కోర్స్ అనుమానాలు బేస్ చేసుకుని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎందుకు ఇదంతా జరిగింది అని అంటే, మామూలుగా తెలుగుదేశం పార్టీకి ఉన్న చరిత్ర ఏంటంటే, అది బహిరంగ సభలు కావచ్చు, మహానాడు కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా పార్టీ కార్యక్రమాలు కావచ్చు, చాలా ఆర్గనైజ్డ్గా, ఆ మాటకు వస్తే దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనంత పకడ్బందీగా ఆర్గనైజ్డ్గా చేస్తారు. సభ నిర్వహణ కావచ్చు, అక్కడ ఏర్పాట్లు, సీట్లు, తర్వాత భోజనాలు, ఒకటని కాదు. ఆ పార్టీకి ఎవరికైనా తెలిసింది, వైసీపీ వాళ్ళు ఒప్పుకోవాల్సిందే, కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోవాల్సిందే, తెలుగు వాళ్ళు మొత్తం ఒప్పుకోవాల్సిందే, అది అందరికీ తెలుసు. మహానాడు అయితే అద్భుతంగా జరుగుతుంది. 3 రోజుల పాటు 7,000 మంది, 8,000 మంది, 12,000 మంది ప్రతినిధులతో జరిగిన మహానాడు కూడా చూసాం మనం 3 రోజుల పాటు. అంటే ఇప్పుడంటే 2 రోజులు నిర్వహిస్తున్నారు అనుకోండి. తెలుగుదేశం పార్టీ అంత పకడ్బందీగా నిర్వహిస్తుంది సభల్ని. పర్టికులర్గా పవర్ కానీ, ఆడియో సిస్టమ్స్ కానీ, ఇవన్నీ కూడా పాటలు, కల్చరల్ ప్రోగ్రామ్స్, ప్రతి దీంట్లో ఎగ్జిబిషన్స్, ఫోటో ఎగ్జిబిషన్స్, ఇవన్నీ కూడా. అలాంటిది నిన్న సభ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది వీళ్ళు. ఒకటి, అసలు జనాన్ని లోపలికి రాకుండా రోడ్ల మీదే వదిలేసేలాగా జరిగిన పనులు. బస్సులు, ప్రధానమంత్రి వచ్చే టైంకి కూడా బస్సులు ఇంకా సభాస్థలికి చేరుకోలేని పరిస్థితి. ఎక్కడో సుదూరంగా ఆగిపోతే, ట్రాఫిక్లో ఇరుక్కుని ఆగిపోతే జనం నడుచుకుంటూ రావడం. ప్రధాని మాట్లాడుతున్నప్పుడు కూడా జనం వస్తూనే ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? రెండవది, మైక్ సెట్లు పనిచేయకపోవడం. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు 3 సార్లు కట్ అయింది. చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు 3 సార్లు కట్ అయింది. మరీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడు 3 సార్లు కట్ అయింది. 2 సార్లు ఏమో ఒక 30 సెకండ్స్ 1 మినిట్ పోయి వచ్చింది. మూడోసారి అయితే ఏకంగా 4-5 నిమిషాలు రాలేదు. ఈ మొత్తం అంతటా కూడా పవర్ కట్స్ వచ్చినాయని చెప్పి, పవర్ కట్ అయిందని చెప్తా ఉన్నారు. ఎందుకు ఇదంతా జరిగింది? ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న ఆరోపణ ఏంటంటే, ఆ జనంలో కలిసిన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు, అంటే తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు కాకుండా గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది సభ ప్రారంభమైన తర్వాత మెల్లమెల్లగా ఆ మైక్ సెటప్ ఉన్న దగ్గరికి, ఆడియో సిస్టమ్స్ ఉన్న అక్కడికి వచ్చి కొంత గలాబా సృష్టించారు. అక్కడ ఉన్న కార్యకర్తలను ఇట్లా ముందుకు తోసే కార్యక్రమం జరిగింది అనేది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న ఆరోపణ. దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా బయటకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక వీటికి తోడు ప్రధానమంత్రి సభ ఎంత జాగ్రత్తగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం కానీ, పోలీస్ అధికారులు కానీ. అది ఒకవేళ ఎన్నికల సభ అయ్యుండొచ్చు కాక, అయినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి వ్యవస్థలు. వచ్చింది ప్రధానమంత్రి. అలాంటి సభలో పవర్ టవర్స్, లైట్లు పెట్టిన టవర్స్ ఎక్కేస్తే కార్యకర్తలు, జనం, వాళ్ళని కంట్రోల్ కూడా చేయడానికి అక్కడ ఒక్క పోలీసు కూడా లేడు. ప్రధానమంత్రి లేచి వచ్చి పిలుపునిచ్చి వాళ్ళని దింపారే తప్ప ఒక్క పోలీసు కూడా అక్కడ కాపలా లేడు. ఇక్కడ మైక్ సెట్ల దగ్గర కాపలా లేరు. ఏదో హెలికాప్టర్ల దగ్గర ఒక 10 మంది కనపడతారు, లేకపోతే ఇంకెక్కడో అక్కడ ఒక 10 మంది కనపడతారు. రూట్లో ఎక్కడా కూడా, సభకు వచ్చే 4 వైపుల నుంచి వచ్చే రూట్లో ఎక్కడా కూడా పోలీసులు కాపలా కనపడదు. పోలీసులు లేరా అంటే, రోడ్డు మీద 100 మంది ఉన్నారు. 100 మంది కాదు, ఇంకా ఎక్కువ మాట్లాడితే 1000 మంది ఉన్నారు. 1000 మంది ఒక్క దగ్గరే ఉన్నారు. విజువల్స్ కావాలంటే చూడొచ్చు మీరు, తర్వాత మా వాళ్ళు చూపిస్తారు. ఒక్క దగ్గరే ఉన్నారు 1000 మంది.
వాళ్ళందరూ వచ్చింది ప్రధానమంత్రి సభకి పర్మిషన్ వచ్చిన సభ కదా, అది బందోబస్తు చేయడానికి వచ్చారు. వాళ్ళని బందోబస్తుకి వెళ్లకుండా రోడ్ల మీద అధికారులు ఎందుకు ఆపేశారు? వాళ్ళకి డ్యూటీస్ ఎందుకు వేయలేదు? ఎవరు ఎక్కడ ఉండాలి అనేది ఎందుకు వాళ్ళకి చెప్పలేదు? సో వీటన్నిటిని బేస్ చేసుకుని చూసినప్పుడు ఈ సభ ఎలాగైనా భగ్నం చేయాలి. ఇది 3 పార్టీల కూటమికి సంబంధించి ఇది తొలి సభ. ఈ సభ కనుక ఫెయిల్ అయ్యేలాగా చేయగలిగితే దాని మీద ఒక నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది, రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి జనంలోకి అని చాలా పవర్ఫుల్ కాన్స్పిరసీ కుట్ర ఏదో జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే లక్కీగా ప్రజలు దాన్ని విజయవంతం చేసుకున్నారు. పార్టీలు నాయకులు అందరూ కలిసి విజయవంతం చేసుకున్నారు. ప్రధానమంత్రికి కూడా వీళ్ళు స్టేజ్ మీద ఉన్నప్పుడే వివరించి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద ఉన్నప్పుడే పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మీద కానీ లేకపోతే అక్కడ జరిగిన తంతు అంతా కూడా ఆయనకు వివరించినట్టుగా చెప్తా ఉన్నారు. ప్రధానమంత్రి కూడా సభ అయిపోయిన తర్వాత దాదాపు 15 నిమిషాలు ఈ అంశాల మీదనే రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, ఇక్కడ ఏమైతే జరిగినాయో ఇది మొదటి నుంచి ఇలాగే జరుగుతున్నాయనే దాని మీద మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా ఈ సభ మీద ఎలాంటి కుట్ర జరిగింది అనేది మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార